చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రకటించబడిన ఒక సత్యము. ఈ వచనంలో ధనం అంటే డబ్బని అర్థము. మానవునికి ధనం అంటే అతనికి ఉన్న ఆస్తి కానీ, అతని కుటుంబం కానీ, అతని స్నేహితులు కానీ, అతని ఏ ఏ విషయంలో అయితే తన మనస్సును పెడతాడో అవన్నీ కూడా అతనికి ఖజానాగా పరిగణించబడతాయి. మానవుని మనస్సు భౌతిక ప్రాపంచిక విషయాలపై ఉంటుంది. ఎందుకంటే పాపము అతని కన్నులను పరలోకపు విషయాలను చూడకుండా మూసివేస్తున్నది. ఇందువల్లనే పరలోకపు మరియు ఆత్మ సంబంధమైన సంగతులపై మానవునికి ఎటువంటి ఆసక్తి ఉండదు. అయితే పాపమును బట్టి మానవుడు దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు ఆ దినమున తన మూర్ఖత్వమును గూర్చి పశ్చాత్తాపడతాడు, కానీ అది చాలా ఆలస్యం. ఎందుకంటే పాపమునకు కలుగు శిక్ష నరకమే. ఈ శిక్ష నుండి మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మానవ రూపంలో శరీరధారి అయ్యాడు. శిలువపై మానవుని పాపములకు కలుగు శిక్షను తానే స్వయంగా అనుభవించాడు. ఎందుకంటే ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుదురో అట్టి మనుషులకు పాపముల నుండి విడుదల మరియు రక్షణ కలుగునట్లు ఆ మనుష్యుని కన్నులు పరలోక ఆత్మ సంబంధమైన విషయాలపై ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తెరవబడతాయి. అప్పుడు ఆ మనుష్యుని మనసు పరలోకపు మరియు ఆత్మ సంబంధమైన విషయాలపై నిలిచి ఉంటుంది. మరియు ఆ ప్రేరణ ద్వారా చేయబడు కార్యములన్నీ దేవునిని సంతోషపరుస్తాయి. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. మీ ధనం ఎక్కడ ఉన్నది?